శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి, మనం అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 2వ శ్లోకం గురించి అయితే విందాం. ఇంతవరకు మనము మొదటి శ్లోకం గురించి అయితే విన్నాం. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే భార్యాభర్తలు సఖ్యతగా ఉంటారు. వాళ్ళ జీవితాంతం మొదలకుండా హ్యాపీగా పిల్లా పాపలతో ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు అని చెప్పుకున్నాం. అయితే ఈ 2వ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారాయణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారాయణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం విందాం. అయితే ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే, చాలా మందికి ఏదో ఒక పని ప్రతిరోజు కూడా రకరకాల